హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్. ఈరోజు మనం కరివేపాకు కారప్పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. రోజు ఒక ముద్ద దీంతో తిన్నారంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికోసం ముందుగా ముకుడు పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ల కందిపప్పు కూడా వేసుకొని ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా దూరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ మీదనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోకూడదు. అలా అయితేనే పప్పులు బాగా వేగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇలా పక్కకు ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. ఇవి డ్రై రోస్టే కావాలి, ఆయిల్ అస్సలు వాడకూడదు. ఆ తర్వాత అదే మూకుట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఒక 8-10 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని మంచిగా వేయించుకోండి. ఆ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. అవి కూడా సిమ్ మీదనే వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్లోకి రావాలి. కరివేపాకు కారప్పొడి మన ఒంటికైతే చాలా మంచిదండి. దీనిని రోజు తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను ఇది తగ్గిస్తుంది. ఇవి చూసారా మంచిగా వేగిపోయినాయి కదా. దీన్ని కూడా పక్కకు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే మూకుట్లో మనం ఒక 2 పిడికల వరకు కరివేపాకును శుభ్రం చేసుకుంది కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా సిమ్ మీదనే మంచిగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోకూడదు. హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే కరివేపాకు మాడిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానే వేయించుకోండి. ఒక 8 మినిట్స్ మంచిగా వేయించుకున్నామంటే కరివేపాకు ఇలా కొంచెం డ్రై అయిపోతుంది. ఆ తర్వాత అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. చింతపండును ఎందుకు వేస్తున్నామంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం త్వరగా మిక్సీ అయిపోతుంది, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఒక 2 మినిట్స్ అలా వేయించుకొని తర్వాత తీసేయడమే. చూసారు కదా, ఇది కూడా మంచిగా వేగిపోయింది. దీన్ని కూడా తీసుకొని పక్కకి బౌల్లో పెట్టుకోవడమే. ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న పప్పులు, మిరపకాయలు, కరివేపాకు అంతా ఇలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. కొంచెం మెత్తగా పౌడర్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోండి. ఒక 2-3 సార్లు తిప్పామంటే మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. చేత్తో ముట్టుకుంటే బరకగా కాకుండా కొంచెం ఇలా మెత్తగా ఉంటే తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, మన కరివేపాకు కారప్పొడి రెడీ అయినట్టే. కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో రోజు ఒక ముద్ద కలుపుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. మీరు ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్.